అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. ప్రస్తుతం మండుతున్న సమస్య ఏంటంటే ఐబొమ్మ రవి. యాక్చువల్లీ మొన్న ఏదో వీళ్ళంతా సినిమా వాళ్ళందరూ కూర్చొని ఆబ్వియస్లీ సజ్జనార్ గారు పక్కన రకరకాల విషయాలు అయితే మాట్లాడారు. ఐబొమ్మలో గనక మీరు డబ్బులు సేవ్ అయితే అని సినిమా చూస్తే మీ డేటా వాడికి అమ్మేస్తాడు, మీ క్రెడిట్ కార్డులో డబ్బులు దొబ్బేస్తారు, లేకపోతే మీ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. ఒరే నాయనా, అర్థం కాని కామెడీ విషయం ఏంటంటే, ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను నేను దీంట్లో ఈ వీడియో. మీరు మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి. నచ్చితే మాత్రం ఎవరికైనా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బొమ్మల సినిమా చూస్తే ఎవరు భయ్యా? ఎవరు సినిమాకి వెళ్ళి 5,000 ఖర్చు పెట్టాలంటే కింద మీద అయ్యేవాడు. వాడి డేటా తీసుకుపోయి ఎవడమ్మితే ఎవడుకుంటాడు? ఇప్పుడు ఒక మల్టీ మిలియనియర్ క్రెడిట్ కార్డు ఉంది. పోనీ మీ సినిమా ప్రొడ్యూసర్ల క్రెడిట్ కార్డులు ఉంటాయి కదా, 10 లక్షలు 20 లక్షలు. మీ డేటా ఎవరికన్నా అమ్మితే ప్రాబ్లం కానీ, వీడు ఫ్రీగా పోయి సినిమా చూసి వాడి ఈమెయిల్ ఐడి ఇచ్చి వాడి ఫోన్ నెంబర్ ఇచ్చి ఆయన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎందుకుంటే వాడి దగ్గర. ఓకే, మీ ఫోన్లో ఓకే వస్తాయి ఐబొమ్మల అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, అవి వస్తాయి ఇవి వస్తాయి, మీ ఫోన్ హ్యాక్ చేస్తారు. వాడే డబ్బులు పెట్టడానికి లేక వాడు ఫోన్లో సినిమాలు చూస్తుంటే వాడి డేటా వీడు అమ్ముకుని వీడేం సాధిస్తాడు? ఇది ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, అసలు రిలయన్స్ సూపర్ మార్కెట్కి వెళ్తే ఫోన్ నెంబర్ అడుగుతారా? మోర్కి వెళ్తే ఫోన్ నెంబర్ అడుగుతారా? కిరాణా కొట్టోడు ఫోన్ నెంబర్ అడుగుతాడా? మెడికల్ షాప్ వాడు ఫోన్ నెంబర్ అడుగుతాడా? అసలు ఎక్కడ లేదండి. ఈ మధ్యన కొత్తది ఏంటి తెలుసా? ఈ మధ్యన కాదు, ఒక 4-5 ఏళ్ల నుంచి రోడ్డు మీద పేపర్లు పట్టుకొని పాంప్లెట్లు పట్టుకొని రియల్ ఎస్టేట్ వాళ్ళు తిరుగుతుంటారు. సార్ కొంటారా అంటే వద్దురా అంటే, సార్ అట్లీస్ట్ మీ ఫోన్ నెంబర్ అని ఇవ్వండి సార్, మేము మా ఆఫీస్లో చెప్పుకుంటామని చెప్పి ఒక్కొక్క ఫోన్ నెంబర్ని 2 రూపాయలకి 5 రూపాయలకి అమ్ముతుంటారు. సడన్ గా మీరు ఆఫీస్లో బిజీ పని చేస్తుంటే ఒక ఫోన్ వస్తుంది, మా దగ్గర స్థలాలు ఉన్నాయండి కొంటారా అని. మరి వాడికి ఎట్లా వెళ్ళింది నీ ఇన్ఫర్మేషను? అసలు ఎవడెవడో ఫోన్ చేస్తుంటాడు. కార్ షోరూమ్ వాడు ఫోన్ చేస్తాడు, లేకపోతే బైక్లు అమ్మేవాడు ఫోన్ చేస్తాడు. మరి వాళ్ళ దగ్గరికి ఎట్లా ఎట్లా వస్తుంది ఇన్ఫర్మేషన్? నాకైతే ఆర్కేఎస్ మోటార్లో కార్ సర్వీసింగ్ వాడు ఎన్నిసార్లు పోలీస్ కేసు కూడా పెడతా అని చెప్పి, అయినా ఇప్పటికీ ఫోన్లు వస్తూ ఉంటాయి. మీ కార్ సర్వీసింగ్ చేసి, నా కారే లేదురా, నా కార్ అమ్మేసి కూడా చాలా రోజులు అయింది, నా నెంబర్ తీసేయండి అంటే తీసేయట్లేదు. సతాయిస్తూనే ఉంటాడు. 2 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తుంటాడు. మరి వాళ్ళని కూడా పట్టుకోవాలిగా, మరి ఇట్లాంటివి చేయాలి కదా. సరే, అది పక్కన పెడితే మన డేటా పోవడం అనేది ఓకే ఫైన్. జనరల్గా ఏంటంటే ఇక పోలీస్ కేసు వాళ్ళు ఎట్లా డీల్ చేసుకుంటారో అన్న మనకు సంబంధం లేదు, అది మనం మాట్లాడేది. కానీ వీళ్ళు బెదిరియటం అనమాట. మీరు ఫ్రీగా సినిమా చూస్తే అసలు ఎవడిమ్మన్నాడు అంతంత హీరోలకి డబ్బులు? అందులో యాక్టింగ్ చేసేటువంటి జూనియర్ ఆర్టిస్టులకు కానీ, లేకపోతే చిన్న రీజనబుల్ ఆర్టిస్టులకు కానీ చాలా మంది పెడుతుంటారు మెసేజ్లు, డబ్బులు రాలే, ఏజెంట్లు డబ్బులు ఎగ్గొట్టేస్తుంటారంట, ఏజెంట్లకి ప్రొడ్యూసర్లు ఎగ్గొట్టేస్తుంటారంట. గేమ్ చేంజర్ గురించి కూడా పెద్ద టాక్ ఉంది, ఎంతో మందికి డబ్బులు రాలేదని చెప్పేసి. మరి మరి దీనికి ఎవడేం మాట్లాడాలి? ఇప్పుడు ఒక హీరోయిన్ కి ఫర్ ఎగ్జాంపుల్ 15 మంది అసిస్టెంట్లు అండి. ఒక లొకేషన్ లో ఒక హీరో దగ్గర హీరో చుట్టూ ఉండేటువంటి 10 మంది బౌన్సర్లు, ఆయన స్టాఫ్, ఆయనకి జుట్టుకు రంగేసేవాడు, మూతికి రంగేసేవాడు, మీసానికి రంగేసేవాడు, అట్లాంటి వాళ్ళు అందరూ 50 మంది ఉంటారు. మొత్తం కలిపి ఒక హీరో స్టాఫ్, ఒక పెద్ద హీరో అయితే గనక 50 మంది ఉంటారు. ఈ 50 మంది ఎక్కడ షూటింగ్ జరిగినా వీళ్ళకి 5 స్టార్ హోటల్ ఇవ్వాలి, 3 పూట్ల ఫుడ్ పెట్టాలి, బేటా ఇవ్వాలి, మళ్ళీ వీళ్ళకి రోజు శాలరీ ఇవ్వాలి. ఇది హీరో పెట్టుకోడు. ఒక హీరోకి. హీరోయిన్ కి ఒక 10-15 మంది అసిస్టెంట్లు, పెద్ద హీరోయిన్ అయితే గనక. ఒక ఆమె జుట్టు దూతుంది, ఒక ఆమె డ్రెస్ వేస్తుంది, ఒక ఆమె ఎంబడ బ్యాగ్ పట్టుకొని తిరుగుతుంది. ఇదంతా బిల్డప్ బ్యాచ్ అనమాట. ఓకే, ఇదివరకు పాత రోజుల సినిమాల్లో లేవు ఇవన్నీ. పాత రోజుల్లో టెంట్ వేసుకొని కూర్చునేటోళ్ళు. మళ్ళీ క్యారవాన్లు, ఒక్కొక్కడికి స్పెషల్ క్యారవాన్, దాని పెట్రోల్ డీజిల్ ఖర్చు దగ్గర నుంచి, ఆ డ్రైవర్ బత్తాల దగ్గర నుంచి అది ప్రొడ్యూసర్గా పడుతుంది. మరి ఇంతింత ఖర్చులు మీరు పెట్టుకుని సినిమా రేట్లు పెంచి జనాలని ఎందుకు జావదబ్బటము? తీసే అన్ని కాపీ సినిమాలే. ఒక్కడన్నా ఒక్క సొంత స్టోరీ రాసి సొంత స్టోరీ సినిమా చూస్తాడేమో అని చూస్తున్నా ఈ మధ్యన. ఒక్కటి కూడా మొత్తం కాపీ క్యాట్లు ఇట్లా పెట్టుకుంటారు. ఏంటది? కవచాలు. అవి ఎప్పుడో 30 ఏళ్ల క్రితం తీసిన గ్లాడియేటర్ సినిమాల నుంచి వచ్చినటువంటి అన్ని తీసుకొచ్చి కాపీ కొట్టి, గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో మొత్తం యాజ్ ఇట్ ఈస్ మక్కి అండి. ఎవరో పెడితే ఫేస్బుక్ లో చూశాను నేను. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఉన్న బాహుబలి పెట్టారు, సీన్లన్నీ దాంట్లో మొత్తం. అన్ని ఏది కాపీ కాదు, మొత్తం యాజ్ ఇట్ ఈస్ ఇంగ్లీష్ సినిమా స్టోరీ. నేను అప్పుడెప్పుడో చూసా, ఏదో జమీందార్, రావ్ బహదూర్ జమీందార్ అనుకుంటా, ఒక మంచి మన ఫేమస్ హీరో సినిమాలో
ఉంటాడు ఆయన. ఇడ్లీ సాంబార్ అనుకుంటా మిలిటరీ మ్యాన్ పరేష్ రావల్ అనుకుంటా క్యారెక్టర్ చేసింది. అది ఇంగ్లీష్ సినిమా. నేను జస్ట్ క్యాజువల్‌గా ఏదో ఇంగ్లీష్ సినిమా చూస్తుంటే సేమ్ సినిమా నేను ఎక్కడో చూసా అంటే అదే క్యారెక్టరు, అదే దాంట్లో అనుకోకుండా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని రావటము, వాళ్ళు దానికి శోభనానికి అరేంజ్ చేయడం, మొత్తం మక్కి సీన్స్ అన్నమాట. ఓకే. కొంత కామెడీ యాడ్ అయింది అంతే. సో, దాదాపుగా మన వాళ్ళు తీసేటువంటి ఫ్రెంచ్ సినిమాలు, కొరియన్ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు సీన్‌లతో సహా కాపీ అండి. నీళ్ళల్లోకెళ్ళి సొరచేపను చంపే సీన్‌లు కూడా ఇయన్నీ ఎప్పుడో పాత సినిమాలో వాళ్ళు చేసేసినయన్నీ మనం ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట. మరి కాపీరైట్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్ యాక్ట్ అని ఏదో పెట్టారంట అతని మీద. మరి ఇవన్నీ కాపీలు కావా? కాపోతే ఏంటంటే సినిమాలు కొనుక్కొని చేసుకునేది ఒకటుంటది. అక్కడెక్కడో స్టోరీలు అయన్నీ చూసి రాసుకోవటం ఒకటుంటది. సో, వేరే వాళ్ళది ఎవరిదో చూసేయటం, మనం దాన్ని రాసేయటం, మనం దాన్ని తీసేయటం. ఎందుకంటే డిఫరెంట్ వేలో తీశారు కాబట్టి కాపీరైట్లు పడవన్నమాట. అదే ఇప్పుడు తమిళ్ సినిమాని మనం ఇప్పుడు ఒక సినిమా హిట్ అయిందండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ సినిమాని వేరే భాషల్లో ఏంటంటే వీళ్ళు కొనుక్కొని చేస్తూ ఉంటారు కాబట్టి దానికి జనరల్‌గా కాపీరైట్స్ పడవన్నమాట. కానీ అదే తీసుకెళ్ళి వేరేవాడు ఎవడన్నా యూట్యూబ్‌లో పెట్టుకున్నాడు అనుకోండి కాపీరైట్ పడతది. ఎందుకంటే దీనికి ఓనర్ వేరేవాడన్నమాట. వీళ్ళేమో అక్కడిక్కడ సినిమా స్టోరీలు కాపీ కొట్టి తీసిన చెత్త స్టోరీలతోనే మనల్ని సావదొబ్బి థియేటర్‌లో గంట, 2:30 గంటలు బోర్ కొట్టించొచ్చు. వేరే వాడెవడు చేయకూడదు ఆ పని. ఓకే. లక్షలు, కోట్లు, వందల కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు హీరోలకిచ్చి అయన్నీ డబ్బులు జనాల మీద దొబ్బాలంటే ఎక్కడి నుంచి వస్తారండి? పిచ్చోళ్ళ జనాలేమన్నా థియేటర్‌కొచ్చి చూడడానికి? ఒకప్పుడు రూపాయి, ₹2తో కూడా చక్కగా థియేటర్‌కెళ్ళి నెల టికెట్లలో ముందు కూర్చొని మంచిగా సినిమా చూసి ఫుల్ పర్ఫెక్ట్‌గా ఎంజాయ్ చేసిన రోజులున్నాయి. ఇప్పుడెవడు పోతాడు సినిమా 10 నిమిషాలు సినిమా చూసామంటే తలనొప్పి. ఖతం. ఒక్క మంచి సినిమా ఉందా? అన్ని జనాలని ఎట్లా చెడగొట్టాలనేటువంటి సినిమాలే. గంధపు చెక్కలు దొబ్బేసామా, లేకపోతే దొంగతనంగా డబ్బులు ఎట్లా బ్యాంకులోంచి కొట్టేసామా, లేకపోతే చిన్న పిల్లలు ఎట్లా దొంగతనాలు చేస్తారు, తెలివిగా దొంగతనాలు ఎలా చేయాలి, ఇవన్నీ ఒక్కటన్నా సమాజాన్ని వనుకొచ్చే సినిమా ఉందా? చిన్న పిల్లల్ని చెడగొట్టేటువంటి దరిద్రపు సీన్లు వెబ్ సిరీస్‌లలో. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు వచ్చేవండి ఒకప్పుడు. అంటే జనాలకి ఇది చేస్తే ఇది కరెక్ట్, ఇది గుడ్, ఇది బ్యాడ్ అని సందేశాన్ని ఇచ్చేటువంటి స్టోరీలు ఉండేవి. ఓకే. ఇప్పుడు 'శుభలగ్నం' సినిమా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఎంత చక్కటి కంటెంట్ అది. అంటే ఒక భార్య డబ్బు పిచ్చితోటి చేసిన వెధవ పని వల్ల తన భర్త ఎంత మంచి ప్రేమించే భర్త అతన్ని దూరం చేసుకున్నది. అంటే ఇదొక ఎగ్జాంపుల్ అన్నమాట. అలాంటి బిహేవియర్ డబ్బు పిచ్చి ఉన్న వాళ్ళకి అదొక ఎగ్జాంపుల్. మీరు ఇలా చేయకండి, మంచిగా ప్రేమించేటువంటి భర్తను మీరు దూరం చేసుకోకండి అనేటువంటి ఎగ్జాంపుల్. అంత మంచి కంటెంట్స్ వచ్చినాయి. ఏంటి ఇప్పుడు బూతులు, పర్రమ్మ బూతులు వెబ్ సిరీస్‌ల నిండా. సినిమాలలో ఒక్కటన్నా పనికొచ్చే సీన్ ఉందా? అయి ఏం కామెడీలో అర్థం కాదు. అర్థం పర్థం లేని కామెడీ చూసి కాపీ కొట్టిన సినిమాలు వీళ్ళు మళ్ళా రేట్లు పెంచుతారు థియేటర్‌లో. ఎందుకయ్యా అంటే సినిమా షూటింగ్ అయ్యే ఖర్చు కన్నా హీరో, హీరోయిన్‌లని మేపడానికే బోలెడంత ఖర్చయితుంది. మిగిలిన ఆర్టిస్టులు. ఒక్కొక్క పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ అనుకో, ఆడికి ఒక 15 మంది అసిస్టెంట్లు. ప్రతి అసిస్టెంట్‌కి బేటా ఇయ్యాల్సిందే. ప్రతి అసిస్టెంట్‌కి డబ్బులియ్యాల్సిందే. మరి ఇవన్నీ మీరు తగ్గించుకొని ఈ మల్టీప్లెక్స్‌లలో ఏదైతే 5,000 నుంచి 7,000 మధ్యన ఒక ఫ్యామిలీ సినిమా చూడడానికి ఖర్చయితుంది. పోవడం మానేశారు. ఇప్పుడు ఈ ఐబొమ్మ అంటున్నాం. ఐబొమ్మ పక్కన పెట్టేసేయండి. జనాల మైండ్ సెట్ ఎలా ఉందంటే, 4 రోజులు పోతే ఓటీటీలో వస్తదిరా భయ్! ఎవడు పోయి అక్కడ 5,000 ఖర్చు పెట్టుకొని చూస్తాడు. అంత పెద్ద గొప్ప చూసే అంత సినిమాలు కూడా ఏం కావని చెప్పి. ఆల్మోస్ట్ 1 డే అండి. 2 డేస్ మాక్సిమం ఆడితే ఆడతదేమో సినిమా. ఒకప్పుడు 100, 150, 1 ఇయర్ ఆడిన రోజులు ఉన్నాయి సినిమాలు. ఇప్పుడు 1 డే, 2 డేస్ ఖతం అయిపోయింది. ఫట్టు. అసలు ఫస్ట్ మార్నింగ్ తర్వాత సినిమానే ఎత్తేస్తున్నారు. ఇక మామూలు థియేటర్‌లో 150, 200 ఇచ్చుకొని చూస్తున్నారు. మల్టీప్లెక్స్‌లు పోయి 5,000, 6,000 ఆడ పాప్‌కార్న్‌లకి, సమోసాలకు పెట్టించుకునే బదులు ఎందుకు? అనవసరంగా ఆ డబ్బులు పెట్టడం కన్నా ఓ 4 రోజులు అయితే ఈ థియేటర్‌లు ఖాళీ అయితే ఫ్యాన్స్ ఉంటారు. ఫస్ట్ రోజు ఉంటారు. సెకండ్ రోజు ఉంటారు. అయిపోయింది కథ. తర్వాత ఉంటారు ఇక. తర్వాత థియేటర్ అంతా ఖాళీ. సో, మీ గొయ్యి మీరే దవ్వుకుంటున్నారు. ఇప్పుడు ఎట్లుందంటే అంతంత ఖర్చులు పెట్టుకొని సినిమా తీసి ఆ డబ్బులు జనాల మీద నెత్తిన రుద్ది రేట్లు పెంచుకొని సంపాదించాలి అనుకుంటే ఎవ్వడు ఇంక అయిపోయింది. ఇంకా సినిమాలు ఎవడు చూస్తాడండి? యూట్యూబ్‌లు ఉన్నాయి. తర్వాత వెబ్ సిరీస్‌లు వస్తున్నాయి. తర్వాత
మంచి చక్కటి వేరే భాషలు తమిళ్ గాని, మలయాళం గాని, కన్నడ గాని ఎంత మంచి మంచి వెబ్ సిరీస్‌లు ఉన్నాయి దాంట్లో. మన తెలుగోళ్ళు అట్లా జేయరు. మన తెలుగోళ్ళు ఏంటంటే గుద్దితే ఇట్లా ఎగరాలే, ఓ 10 సుమోలు లేచి పడాలి. మళ్ళీ బయట రోడ్డు మీద మాత్రం 100 మంది బౌన్సర్‌లను పెట్టుకొనొస్తాడు పక్కన హీరో. సినిమాలో మాత్రం గుద్దంగానే ఇట్లా ఎగిరి పడాలనమాట. అట్లుంది పరిస్థితి. ఓకే. ఇది ఫ్రెండ్స్ నేను చెప్దాం అనుకుంది. సో, మరి ఏం జరుగుతదో అయితే చూడాలి ప్రస్తుతానికి ఇదైతే. మరి ఆయన పట్టుకున్నారు, లోపటేశారు. ఫర్దర్‌గా ఈ కేసు ఎటు పోద్దనేది తెలీదు గానీ, బట్ ప్రొడ్యూసర్‌లు మాత్రం ఆయన పట్టుకున్నారని జెప్పేసి ఆనందపడిపోతున్నారు గానీ, ఫస్ట్ మీరు సినిమా బడ్జెట్ తగ్గించుకోవడం మీద కాన్సంట్రేట్ చేసుకుంటే మాత్రం సగటు ప్రేక్షకుడు ఎవరైనా సరే సినిమా లవర్స్ సినిమా చూడాలంటే సినిమా థియేటర్‌కొస్తారు. ఇట్లా ప్రతి సినిమాకి రేట్లు పెంచుకుంటా పోతే ఇంక అయిపోయింది. ఇంక నాలో అయితే విరక్తి తగులుతది. ఎవ్వడు థియేటర్‌కి గూడా రాడు. థియేటర్‌లో పాప్‌కార్న్ అమ్ముకునేవాళ్ళు, సమోసాలు అమ్ముకునేవాళ్ళు, ఆ టికెట్లు చింపేవాళ్ళు చూసుకోవాల్సిందే తప్ప ప్రేక్షకులైతే ఉండరు. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ. బాయ్.